ఇక ఖమ్మం జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా. మమత, ఖమ్మం జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. దాదాపు ఇప్పటివరకు 10కి పైగా పోలింగ్ నమోదైనట్టుగా చెప్తున్నారు. చాలా సులువుగా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తంగా ఖమ్మం జిల్లాలో 83,000 పైచిలకు ఓట్లు ఉన్నటువంటి నేపథ్యంలో 83,839 ఓట్లు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నేపథ్యంలో 118 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ పోలింగ్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్లు ఉత్సాహంగా ఆ పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్నటువంటి పోలింగ్ ప్రక్రియలో జిల్లా పార్టీ అధ్యక్షులు అట్లాగే ఎమ్మెల్సీ తాత మధుసూదన్ గారు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారితో మాట్లాడదాం. మధు గారు, ఓటు హక్కు వినియోగించుకున్నారు, ఎట్లా కొనసాగుతుంది పోలింగ్ ప్రక్రియ కూడా అన్ని కూడా పరిశీలించారు కదా? గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు కదండి, కొంచెం స్లోగా ఉంది. ఇప్పుడే వస్తున్నారు గ్రాడ్యుయేట్స్ అంతా. నాకు తెలిసి ఇంకో 1 అవర్లో మ్యాక్సిమం అందరు వస్తారు. బాగుంది, ఏర్పాట్లు కూడా బాగా చేశారు అధికారులు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారు విజయం సాధించబోతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి 27 మండల కేంద్రాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం రాకేష్ రెడ్డి గారికి ఏకపక్షంగా ఓటింగ్ జరుగుతుంది. ఆ తర్వాతనే నాకు తెలిసి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ అభ్యర్థి 3వ స్థానంలో ఉండబోతుండు. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా రాకేష్ రెడ్డి వైపు మొగ్గడానికి కారణం ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన చదువు, ఆయనకు ఉన్నటువంటి సమాజం పట్ల ఉన్న అవగాహన, ఇవన్నీ కూడా ఆయనకు కలిసి వచ్చాయి. అలాగే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కూడా ఆయన యొక్క క్యారెక్టర్ అనేటువంటిది ఓటర్స్ నచ్చలేదు. ఓటర్స్ యాంటీ అయ్యారు. ఇక్కడ పార్టీ అనేది కాకుండా వ్యక్తి మీద వ్యతిరేకత అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తుంది. అదే సందర్భంలో గ్రాడ్యుయేట్స్కి కానివ్వండి, గ్రాడ్యుయేట్స్ వచ్చిన కుటుంబాల నేపథ్యం, రైతులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈరోజు వ్యతిరేకతతో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. అది కూడా కొంత వ్యతిరేక భావన అనేది ప్రజలు స్పష్టంగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కానివ్వండి, నిరుద్యోగులకి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలు కానివ్వండి, రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి గ్రాడ్యుయేట్స్, రైతులు కూడా చాలామంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉండటం, అట్లాగే ఈ పేద కుటుంబాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఇచ్చిన హామీలు కానీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తులం బంగారం కానీ, పెన్షన్స్ కానివ్వండి, కరువు కానివ్వండి, నీళ్లు, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా రకరకాల అంశాలు అనేటువంటి ఇక్కడ ఈరోజు ఈ ఎన్నికలు ప్రభావితం చేస్తున్నాయి. దాంతోపాటు గ్రాడ్యుయేట్స్ పెద్ద ఎత్తున తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి శాసన మండలిలో ప్రవేశించకూడదు అనేటువంటి ఒక దృఢ నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే చుక్కా రామయ్య గారు లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు గతంలో కూడా ఈ నియోజకవర్గం 2 సార్లు అటు కపిలబాయి దిలీప్ కుమార్ కావచ్చు, పల్లా రాజేశ్వరరెడ్డి గారు కావచ్చు, ప్రజల గొంతుకుని, గ్రాడ్యుయేట్స్ గొంతుకుని శాసన మండలిలో వినిపించడానికి వారందరూ కూడా ప్రయత్నం చేశారు. ప్రత్యేకించి పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ, ఇతర నిరుద్యోగుల యొక్క సమస్యల మీద శాసన మండలి కానీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో ముందు అగ్రభాగాన ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా, అలాగే ఉద్యోగస్తులు, అసంఘటిత రంగంలో ఉన్న మన గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఏకపక్షంగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఖచ్చితంగా రాకేష్ రెడ్డికి ఓటేస్తేనే మా యొక్క సమస్యలు అసెంబ్లీలో అంటే కౌన్సిల్లో ఎత్తగలిగేటువంటి దమ్ము, ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి, తను కూడా బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, ఒక మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అందుకోసం గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈరోజు ఖమ్మం జిల్లాలో, ప్రత్యేకించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇప్పుడే ఒక మండల నుంచి కాల్ వచ్చింది, ఏకపక్షంగా జరుగుతూ ఉంది. అందరూ కూడా రాకేష్ రెడ్డి అని అంటున్నారు. నాకు కూడా దృఢ విశ్వాసం ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్లోనే రాకేష్ రెడ్డి విజయం సాధిస్తాడనేటువంటి నమ్మకం, పూర్తి నమ్మకం ఉంది. అట్లాగే కేసీఆర్ గారి మీద కూడా ప్రజలు మళ్ళా మేము కోల్పోయాము, కేసీఆర్ గారు ఉండటం వల్లనే ఈ తెలంగాణ ఇంత బాగుపడ్డది, ఇలా ఉందనేటువంటిది అనేక నిధులు ఇచ్చారు. ఈ కాలేజీకి కూడా ఇవాళ ఇక్కడ ఇంత ఫేస్ లిఫ్టింగ్ చేసి ఇంత సౌకర్యాలు కల్పించి, ఎందుకంటే మేము కూడా ఇదే కళాశాలలో చదువుకున్నాం. గతంలో ఈ కళాశాల పరిస్థితి చాలా దుస్థితిగా బాగుండేది కాదు. కానీ ఈరోజు ఇంత మంచిగా తీర్చిదిద్దటం, ప్రభుత్వం కూడా నిధులు ఇవ్వటం, ప్రభుత్వం దీన్ని ఆదుకోవటం, ఇలా ఖమ్మం నగరం కూడా సుందరంగా తీర్చిదిద్దటం, ప్రత్యేకించి ప్రజలు కూడా గత 6 నెలల్లో కేసీఆర్ గారి పరిపాలన కోల్పోవటం పట్ల కొంత బాధగా ఉన్నారు. ఆ బాధ కూడా ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుద్ది అనేది నేను భావిస్తున్నా. ఖచ్చితంగా రాకేష్ రెడ్డి గారు ఇలా జరిగేటువంటి ఎన్నికల్లో
మొదటి ప్రాధాన్యత ఓట్లోనే గెలుస్తారనేటువంటి దృఢ విశ్వాసం నాకుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది జిల్లా పార్టీ అధ్యక్షులు ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి విజయం పట్ల చాలా ఘంటాపదంగా చెప్తున్నారు. అట్లాగే వాళ్ళకి వస్తున్నటువంటి సమాచారం కూడా ఆయన మనతో పంచుకున్నారు. మొత్తంగా చూసినట్లయితే గ్రామీణ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున ఉత్సాహం కనపడుతోంది. అక్కడ నమోదైనటువంటి ఓటర్లు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం లాంటి చోట్ల కొంత చైతన్యం ఉండేటువంటి ప్రాంతంలో కూడా గ్రాడ్యుయేట్స్ అంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, అట్లాగే రిటైర్డ్కి సంబంధించినటువంటి టీచర్స్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇప్పటివరకు దాదాపు మనకున్నటువంటి సమాచారం ప్రకారం 10 నుంచి 12% పైగా పోలింగ్ నమోదైనట్టు చెప్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు అవకాశం ఉంటుంది కాబట్టి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకున్నటువంటి ప్రతి ఓటరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇటు అధికారులు కావచ్చు, అటు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అట్లాగే పోటీలో ఉన్నటువంటి అభ్యర్థి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.